నమస్తే ఓం శాంతి కార్యక్రమానికి స్వాగతం. మనం నిద్రపోతున్నప్పుడు కలలు కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, రకరకాల ఒత్తిడులకు లోనవుతూ ఉంటాం. అసలు నిద్రలో ప్రక్రియల గురించి ఇవాల్టి ఎపిసోడ్లో బ్రహ్మకుమారి సిస్టర్ డాక్టర్ శ్రీలత గారు మనకు తెలియజేస్తారు. నమస్కారం శ్రీలత గారు. చాలామందికి నిద్రపోతున్నప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి. కలలు కావచ్చు, ఇంకేదైనా ఒత్తిడి, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ఊరికే మెలకువ రావడము, ఇలాంటి కారణాలు. అసలు నిద్రలో జరిగే ఈ ప్రక్రియల గురించి చెప్పండి. నిద్ర అనేది రెస్ట్ బాడీకి, దీంట్లోనే మనకి రిఫ్రెష్ అవుతాం. మంచి నిద్ర ఉన్నప్పుడు ఫ్రెష్ ఫీల్ అవుతారు. నిద్ర మంచిగా పట్టలేదనుకోండి, మీరు 6 hours 7 hours 8 hours అయినా పనుకోండి, కానీ ఫ్రెష్నెస్ అనేది ఉండదు. అయితే ఎందుకు ఆ ఫ్రెష్నెస్ ఉండట్లేదు? మీరు బాడీని అయితే పనపెడుతున్నారు, కానీ యు ఆర్ నాట్ ఫీలింగ్ దట్ ఫ్రెష్నెస్. మరి దాని యొక్క లోపం ఏంటి? మరి నిద్రలో జరిగే ప్రక్రియలు ఏమేమి ఉన్నాయి? అయితే నిద్రలో ఎప్పుడైతే మనిషి టెన్షన్లో, ఆందోళనలో వస్తారో ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. సామాన్యంగా ఒక నిమిషానికి యావరేజ్ పర్సన్కి వచ్చే ఆలోచనలు 15కి అబోవ్, 15 అబోవ్ థాట్స్. అయితే దాన్ని ఏమంటారంటే బీటా వేవ్స్ అని అంటారు. గ్యాల్వన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. అయితే దాని బేసిస్ పైన హ్యాన్స్బర్గర్ సైంటిస్ట్ ఈఈజీని తయారు చేశారు, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్. అయితే మన బ్రెయిన్ యొక్క వేవ్స్ని మెజర్ చేయొచ్చు. అయితే అలా మెజర్ చేయొచ్చు అని దాన్ని తీసుకున్నప్పుడు 4 types ఆఫ్ వేవ్స్ కనిపించాయి మనిషి లోపల. 4 types ఆఫ్ వేవ్ని బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా వేవ్స్గా వాళ్ళు డివైడ్ చేశారు. అయితే బీటా వేవ్స్ అంటే ఏంటివి? ఏ వేవ్స్ అయితే ఒక నిమిషానికి 15 కంటే ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, దగ్గరగా ఉంటాయి ఆ వేవ్స్, బీటా వేవ్స్ అంటారు. ఆల్ఫా వేవ్స్ అంటే నిమిషానికి 8 నుండి 15 ఆలోచనలు, ఆల్ఫా వేవ్స్. తీటా వేవ్స్ అంటే 4 నుండి 8 ఆలోచనలు. డెల్టా వేవ్స్ అంటే 0 నుండి ఇంకా 4 thoughts, 3 thoughts, 4 thoughts. ఇది 4 రకాల వేవ్స్ని కనుక్కోవడం జరిగింది. ఇది సైన్స్లో కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ 4 వేవ్స్లో చూసినప్పుడు మనము బీటా స్టేజ్లో ఎప్పుడైతే ఉంటారో వ్యక్తి, అది ఎప్పుడు పని చేస్తున్నప్పుడు బీటా వేవ్లో ఉంటారు. ఇంకా ఎక్కువ ఆలోచనలు వచ్చాయనుకోండి, బీటా ప్లస్ అంటారు. అది స్ట్రెస్, టెన్షన్లోకి వచ్చేసినట్లు అనమాట. అంటే 20 కంటే ఎక్కువ వచ్చేసినట్టు ఆలోచన, 25, 30 వరకు వెళ్ళిపోతుంది. ఇంకా నిమిషానికి 30-40 ఆలోచనలు వచ్చాయనుకోండి, దాన్ని కోపం అని అంటారు అనమాట. కోపంలోకి, ఆవేశంలోకి వచ్చేస్తాయి 30 thoughts నిమిషానికి. 40 thoughts వచ్చాయనుకోండి నిమిషానికి, చేతులు ఏమన్నా ఉంటే కూడా విసిరేస్తారు, లేకపోతే చంపేస్తారు, వాయిలెన్స్లోకి వచ్చేస్తారు. అంటే ఈ థాట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మన యొక్క కంట్రోల్లో ఆ టైంలో ఉండదు. ఒకసారి జైలుకి బ్రహ్మకుమారీస్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు, జైల్స్లో కూడా వెళ్తుంటారు. అయితే జైలుకి వెళ్ళినప్పుడు చాలామంది క్రిమినల్స్, క్రైమ్స్ చేసిన వాళ్ళు ఉంటారు. ఒక అతను చూస్తే చాలా చూడడానికి మంచి పర్సన్ లాక్కున్నాడు, కానీ జైల్లో. అయితే జస్ట్ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీతోని అతని దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది, మీరు ఏ రీజన్తో జైల్లో ఉన్నారు, మీరు అసలు ఏం చేస్తారంటే, బ్యాక్గ్రౌండ్ హీ ఈజ్ ఎ ప్రొఫెసర్, కానీ ఇంట్లో ఏం జరిగింది, ఒక చిన్న ఇష్యూ అయింది. మంచి ఫ్యామిలీ ఇష్యూ అయ్యేసరికి ఆ ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ ఎంత వచ్చేసినాయంటే, అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ దగ్గర కత్తి ఉంటుంది. సో అతని కోపం వచ్చేసి ఆ కత్తి తీసుకొని ఇంట్లో మెంబర్ని చంపేశాడు. సో దాంతో అతను జైల్లో ఉన్నాడు. అంటే చూడండి, మానసికంలో ఆ టైంలో ఎప్పుడైతే చంపారో అతని యొక్క ఆలోచనల యొక్క వేగం ఎంత ఉండొచ్చు? 40 నిమిషానికి. 40-50 వచ్చినప్పుడు వాయిలెన్స్ అయిపోతుంది అన్నమాట. కొందరు వాయిలెన్స్తో పాటు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయి సూసైడ్ కూడా చేసుకుంటారు. ఈ 40-50 థాట్స్ నిమిషానికి వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి నిద్రపోండి అంటే
ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎంత టైం పడుతుంది ఆలోచనలు 0 దాకా రావాలంటే? అయితే ఇప్పుడు అది బీటా ప్లస్లో హైయెస్ట్. బీటా అని మనం తెలుసుకున్నాం, అది ఎప్పుడు వర్కింగ్లో 15 థాట్స్. ఇదేమో 40-50 థాట్స్ వచ్చినప్పుడు వాయిలెన్స్లోకి ఎంటర్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం పనుకునే టైంలో చాలా వర్క్ ప్రెషర్తోని మీరు పనుకున్నారు. నిద్ర పట్టాలంటే బీటా నుంచి ఆల్ఫాలోకి రావాలి, ఆల్ఫా నుంచి తీటాలోకి రావాలి, తీటా నుంచి డెల్టాలోకి రావాలి. సో ఈ క్రియ అనేది ఏదైతే జరుగుతుందో మళ్ళీ డెల్టాలోకి వచ్చినాక డెల్టాలో 20 నిమిషాలు పనుకుంటాడు వ్యక్తి, 20 మినిట్స్ డెల్టాలో. మళ్ళీ 20 మినిట్స్ అయినాక మళ్ళా బీటాకి వచ్చేస్తాడు, ఆల్ఫాకి బీటాకి వచ్చేస్తాడు. దీన్ని 1 సైకిల్ అంటారు అన్నమాట. సో ఇలా 1 సైకిల్ కావడానికి 120 మినిట్స్ పడుతుంది, అంటే 2 గంటలు. అట్లా నిద్ర యొక్క ప్రక్రియలో యావరేజ్గా మనిషి పనుకోవాల్సింది 6 గంటలు నిద్రపోతే చాలు. సో 6 గంటల నిద్రలో 3 స్లీప్ సైకిల్స్ జరుగుతాయి అన్నమాట ప్రతి ఒక్కరికి. 3 స్లీప్ సైకిల్స్ అంటే 110 to 120 మినిట్స్ అన్నమాట. ఈ 3 స్లీప్ సైకిల్ అంటే 1 స్లీప్ సైకిల్ అంటే అర్థం ఏంటిది? బీటాలో మీరు ఉన్నారంటే డెల్టాకి కిందికి రావాలి, అంటే 0 థాట్స్ రావాలి, తర్వాత మళ్ళీ బీటాకి రావాలి, అది 1 సైకిల్. ఇప్పుడు 20 అవర్స్ మీరు డెల్టా స్టేజ్లో పనుకున్నప్పుడు మీకు 4 అవర్స్ ఛార్జింగ్ జరుగుతుంది బ్రెయిన్కి. ఇప్పుడు ఈ డెల్టా స్టేజ్లో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి? 0 to 4 థాట్స్, 0 to 3 థాట్స్. అంటే ఇంకా థాట్సే లేవన్నమాట. లెస్ థాట్స్, మోర్ ఎనర్జీ, మోర్ రిలాక్సేషన్. మోర్ థాట్స్, లెస్ ఎనర్జీ. మనసు రోజంతా ఎక్కువ ఆలోచిస్తారు కొందరు, ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది అన్నమాట. తక్కువ ఆలోచించే వాళ్ళు మంచి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటారు అన్నమాట. అయితే 4 అవర్స్ మీకు ఛార్జింగ్ అయిపోయింది ఇప్పుడు బాడీకి. 2 అవర్స్ మీరు పనుకున్నారు. అయితే 2 అవర్స్ యావరేజ్ మనిషి పనుకుంటే 2 అవర్స్. అదే టెన్షన్లో వచ్చి పనుకున్నాడు అనుకోండి, ఆయనకి డెల్టా స్టేజ్లోకి రావడానికి 3-4 అవర్స్ పడుతుంది, ఎందుకని థాట్స్ తగ్గాలి కదా. అయితే ఈ విధంగా 2 అవర్స్ అయిపోయింది, ఒక సైకిల్ అయిపోయింది, 4 అవర్స్ ఛార్జింగ్ అయింది. ఇప్పుడు 4 అవర్స్ ఛార్జింగ్ అయినప్పుడు పనుకున్న వ్యక్తి ఏమవుతారంటే పోస్చర్ చేంజ్ అవుతుంది. కొందరు పనుకుంటారు, పనుకున్నాక మళ్ళీ ఏం చేస్తారు, మధ్యలో అటు ఇటు తిరుగుతారు అన్నమాట. సో పోస్చర్ చేంజ్ అవుతుంది అంటే అర్థం ఏంటిదంటే 1 సైకిల్ అయిపోయిందని అర్థం. సో పోస్చర్ చేంజ్ అయింది. ఇంకొకటి, ఒక్కొక్కసారి 1 సైకిల్ అయిపోయినప్పుడు కొందరు ఏం చేస్తారంటే నిద్ర నుంచి లేస్తారు, రాత్రి అర్ధరాత్రిలో లేచి ఒకసారి ఇల్లంతా చూసుకుంటారు అనమాట. తలుపులు వేసామా, గొల్లం వేసామా, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మళ్ళీ వచ్చి పనుకుంటారు. అంటే అప్పుడు కూడా దాని అర్థం ఏంటంటే 1 సైకిల్ అయిపోయినట్లు. సో ఈ 1 సైకిల్ అయిపోయిందంటే డెల్టా నుంచి మళ్ళీ బీటాలోకి వచ్చా, మళ్ళీ అవేకనింగ్ స్టేజ్లోకి కొంచెం వచ్చేసింది. మళ్ళీ పనుకుంటారు, మళ్ళీ డెల్టాకి వస్తుంది, మళ్ళీ 2 అవర్స్ ఛార్జింగ్, 20 మినిట్స్ డెల్టా స్టేజ్లో ఉంటుంది. అప్పుడు మళ్ళీ 4 అవర్స్ ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు 2 సైకిల్స్ అయిపోయేసరికి ఎన్ని అవర్స్ ఛార్జింగ్ అయిపోయినట్లు? 8 అవర్స్ ఛార్జింగ్ బాడీకి అయిపోయింది. కరెక్ట్గా పనుకుంటే మీరు 8 అవర్స్ పని చేసే కెపాసిటీ మీకు ఉంటుంది. ఎప్పుడు 4 అవర్స్లోనే, 2 సైకిల్స్ అంటే 4 అవర్స్. ఇప్పుడు బాడీ ఏం చేస్తుంది, 8 అవర్స్ అంటే యూ హ్యావ్ గాట్ యాంపుల్ ఎనర్జీ. ఇప్పుడు బాడీ ఏం చేస్తుంది, ఇప్పుడు పనుకున్నా కూడా ఈ ఎనర్జీని ఎట్లా యూస్ చేయాలి, మైండ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు కలలు పడడం స్టార్ట్ అవుతాయి. అందుకే 3 సైకిల్స్ మనం చెప్పుకున్నాము. 3 సైకిల్స్ అంటే ఒక సైకిల్ 2 గంటల చొప్పున ఒక సైకిల్. 2 సైకిల్స్ అయిపోయినంటే రాత్రి 10కి పనుకున్నాడు అనుకోండి, 2 సైకిల్స్ అయిపోయిందంటే 2 o'clock, కొందరికి 3 o'clock కావచ్చు. ఈ టైంలో ఇంకా 2 సైకిల్స్ అయిపోయింది. అప్పుడు కలలు పడడం స్టార్ట్ అవుతాయి. అందుకే అందరికీ కలలు ఎప్పుడు వస్తాయంటారు, తెల్లవారుజాము. ఎందుకంటే ఇప్పుడు 2 సైకిల్స్ అయినా ఇంకా ఎనర్జీ వచ్చేసింది కదా మైండ్కి. ఇప్పుడు ఇంకా ఏం ఆలోచించాలి, ఏదైనా యాక్టివ్లోకి రావాలి. అప్పటి వరకు మైండ్ కూడా అలసిపోతే అది మొత్తం ఇంకా ఏం ఆలోచన లేని స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట, 0 స్టేజ్. అప్పుడే ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు డ్రీమ్స్ పడుతుంటాయి, మళ్ళీ డెల్టా స్టేజ్కి వస్తారు, తర్వాత మళ్ళీ 4 అవర్స్ ఛార్జింగ్ అవుతుంది, 20 మినిట్స్ డెల్టా స్టేజ్లో పనుకునేస్తారు. ఇప్పుడు మార్నింగ్ 4 o'clock అవుతుంది. 4 o'clock వరకు 3 స్లీప్ సైకిల్స్లో
20 మినిట్స్ డెల్టా స్టేజ్ అనుకున్నప్పుడు ఒక 12 గంటలు వాళ్ళకి ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. 12 అవర్స్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు 4కి లేచిన వ్యక్తికి మళ్ళీ పనుకునే అవసరం అసలు లేదు. కానీ ఈ యొక్క చాలా స్ట్రెస్ లైఫ్లో మనసుతో పనులు ఎక్కువ ఉన్నాయి. శరీరంతో కంటే మనసుతో ఎక్కువ ఆలోచిస్తున్నాడు మనిషి. అందుకే అతనికి ఎనర్జీ ఎక్కువ కావాల్సి వస్తుంది. అందుకే కొందరికి 6 అవర్స్ సరిపోవట్లే, 8 అవర్స్ స్లీప్ కావాల్సి వస్తుంది. మనసులో కూడా చాలా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుంది. మీరు చేసిన లైట్గా ఉంటే అవసరం లేదు, స్లీప్ కూడా 6 అవర్స్ ఈజ్ ఎనఫ్. అయితే ఇప్పుడు 4కి లేచారనుకోండి, 12 గంటలు అంటే 10 గంటలు అనుకోండి. అంటే ఎప్పటి వరకు పని చేసే కెపాసిటీ మీకు ఉంటుంది? మళ్ళీ మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 2, 3 వరకు భోజనం చేసే టైం వరకు మీకు పవర్ ఉంటుందన్నమాట. అందుకే మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు అప్పుడు మళ్ళీ నిద్ర వస్తుంది. మార్నింగ్ నుంచి ఎందుకంటే పని చేస్తారు కదా, మధ్యాహ్నం నిద్ర వస్తుంది. ఎందుకు అప్పుడు వస్తుందంటే భోజనం కూడా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా స్టమక్ వైపు వెళ్తుంది, బ్రెయిన్ నుండి తగ్గిపోతుంది అన్నమాట. సో స్టమక్ వైపు వెళ్ళిన కారణంగా ఇంకా డ్రౌజినెస్ వస్తుంది. అయితే ఆ టైంలో క్యాట్ నాప్ స్లీప్ అని అంటారు అన్నమాట. సో మధ్యాహ్నం భోజనం చేసినాక అప్పుడు డెల్టా స్టేజ్లోకి రావడానికి మీకు 10 మినిట్స్లోనే డెల్టా స్టేజ్కి వస్తారు. అందుకే మొత్తం ఒక 40 మినిట్స్ రిలాక్స్, 20 మినిట్స్ రిలాక్స్ అయిపోయారు అనుకోండి సరిపడుతుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత డైరెక్ట్ డెల్టా స్టేజ్లో 1 నిమిషంలోనే డెల్టాలోకి వెళ్ళిపోతారు, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా మళ్ళీ 4 అవర్స్ ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ 8, 9 ఓ క్లాక్ వరకు పనులు చేయగలుగుతారు. సో ఇంత విషయం ఉందన్నమాట నిద్ర వెనకాల ఇన్ని సైకిల్ సైన్స్ ఉంది. సో ఇదంతా ఉన్న కారణంగానే కళలు కూడా మార్నింగ్ రావడానికి కారణం ఇది. ఎనర్జీ మనకి గెయిన్ అయిపోయాం కాబట్టి దాన్ని ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, ఛార్జింగ్ అయిపోయినాక సెల్ ఫోన్ ఉంది ఛార్జింగ్లో పెట్టారు, ఛార్జింగ్ అయిపోయినాక అట్లనే పెట్టారనుకోండి ఏమవుతుంది, ఇంకా బ్యాటరీ వీక్ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. మన బాడీ కూడా సరిపడంత పనుకుంటారు కానీ లేవరు, పనుకొనే ఉంటారు బెడ్ పైన. ఎక్కువ ఛార్జింగ్ అవుతారు అనుకుంటారు కానీ డిశ్చార్జ్ అవుతుంది, ఛార్జింగ్ కాదు. చాలామందికి ఇప్పుడు ఏంటంటే అలారం పెట్టుకుంటారు, అలారం టైంకి లేస్తారా, లేకపోతే అలారం మళ్ళీ ప్రెస్ చేసేసి మళ్ళీ పనుకుంటారు కదా. అలా ఎంతమంది చేస్తారంటే ఆల్మోస్ట్ అందరూ అదే ఆన్సర్ చెప్తారు, అలారం పెట్టుకుంటామండి ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు. సో 5-10 మినిట్స్కి మనకేమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉండదు. అంటే దాని అర్థం ఏంటిది, వీ హ్యావ్ నాట్ ఇంకా రిఫ్రెష్డ్ స్లీప్ అనేది లేదు. సో రిఫ్రెష్డ్ స్లీప్ అనేది ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనమే యాక్టివ్గా లేస్తామన్నమాట. సో కొన్ని డిసీజెస్ కారణంగా కూడా మనకి నిద్ర ఎక్కువ రావడం ఉంటుంది. థైరాయిడ్ కారణంగా ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే, మీరు పనుకున్నా కూడా ఉదయం లేస్తారనుకోండి, మళ్ళీ 5 మినిట్స్ అయినాక లేస్తాను, 10 మినిట్స్ అయినాక లేస్తాను, ఈ థాట్స్ వస్తుంటాయి. అంటే బెడ్ నుంచి లేవడము చాలా కష్టమైన పని వాళ్ళకి, థైరాయిడ్ యొక్క ఫస్ట్ లక్షణం. తర్వాత దీంతోపాటు ఎనీమియా, అంటే రక్తము తక్కువ ఉన్న వాళ్ళకి కూడా బ్రెయిన్కి రక్త ప్రసరణ సరిగా లేని కారణంగా ఎప్పుడు డ్రౌజీగా ఉంటారు, మత్తుగా ఉంటారు. దాంతో కూడా వాళ్ళకి నిద్ర ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఇలా కొన్ని ఫ్యాక్టర్స్, ఈ రకమైన సైన్స్ లోపల డెల్టా స్టేజ్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ జరుగుతుంది. మరి మనం రోజంతా కూడా అవేకన్ అయినా కూడా డెల్టా స్టేజ్లో మన మైండ్ని పెట్టుకుంటే ఎప్పుడు మనం రిఫ్రెష్డ్గా ఉంటాం, ఎంత ఛార్జింగ్ స్టేజ్లో ఉంటాం కదా. అయితే ఈ డెల్టా స్టేజ్లో ఉండడమే రాజయోగా మెడిటేషన్ ఎవరైతే అభ్యాసం చేస్తారో, మంచిగా అభ్యాసం చేస్తారో, దాన్ని మంచిగా తన లైఫ్లోకి అర్థం చేసుకొని ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎప్పుడు డెల్టా స్టేజ్లో ఉంటూ హ్యాపీ స్టేజ్లో ఉంటారు అన్నమాట. అదే చేయని పక్షంలో సగం అక్కడ సగం ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం హ్యాపీనెస్, కొంచెం ఇల్ హెల్త్ ఉంటుంది. ఏదైనా మనము అనుకొని చేస్తే ఏదైనా సాధించగలం. చాలామంది నిద్ర పట్టట్లేదు అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎంత అలసిపోయినా సరే, ఎంత కష్టపడ్డా సరే నిద్ర మాత్రం సరిగ్గా పట్టట్లేదని అది కంటిన్యూస్ ప్రాబ్లంగా చెప్తూ ఉంటారు. దానికి ఏ థాట్స్, ఏ కారణం అంటారు? దానికి ఎక్కువ నెగిటివ్ థాట్స్.
సో నెగిటివ్ థాట్స్ మన లోపల తెలియకుండా అది మన మైండ్లో అది ఫంక్షనింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ నెగిటివ్ థాట్స్ మన యొక్క కార్మిక్ అకౌంట్స్, ఇవి కర్మల యొక్క గుహ్య రహస్యాలు అని చెప్తుంటారు. ఇప్పుడు బాగానే ఉంది, కానీ మనం చేసే ఈరోజు మనం ఉన్నామంటే దీనికి కారణం ఏంటి? గత జన్మలో మనం చేసుకున్న గుడ్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ యొక్క ఎఫెక్ట్ ఈ లైఫ్లో ఉంటుంది. అయితే దాని యొక్క ఇప్పుడు ఎండింగ్ స్టేజే ఉందనుకోండి. ఎండింగ్ స్టేజ్లో మనం ఎంతమందికి హ్యాపీనెస్ ఇచ్చాము, ఎంతమందికి ఇవ్వలేదు, ఇదంతా నెక్స్ట్ బర్త్లో క్యారీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీరు లాస్ట్ ప్రీవియస్ బర్త్లోనే ఇప్పుడు ఎవరికన్నా ఇద్దరు ఉన్నారు. ఒకతనికి చెంపదెబ్బ వేశాడు, ఇంకొక అతను అప్పుడే వేసేసాడు, ఎదురుగానే ఉన్నాడు కాబట్టి క్లియర్ అయిపోయింది అకౌంట్. ఒకరికి వేశారు, ఒకరికి. ఇప్పుడు అతను చెంపదెబ్బ వేశాడు, ఇంకొక అతను వెయ్యాలని అనుకునే లోపల ఇప్పుడు దిస్ పర్సన్ హ్యాస్ లెఫ్ట్, పోయాడు. హీ ఈజ్ నాట్ ఇన్ ద ప్లేస్, హీ ఈజ్ నాట్ సీన్. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే వేశారో ఇప్పుడు దాని యొక్క రియాక్షన్ ఆయనకి నెక్స్ట్ బర్త్లో లేకపోతే ఎక్కడైనా వెళ్ళిన ప్లేస్లో అది దొరకొద్దా? దొరకాలి. అంటే ఆయన ఒక యాక్షన్ చేస్తాడు, దాని రియాక్షన్ అనేది నాకు రావాలి. నేను మీకు ఇంత ఇచ్చాను, ఓకే, ఐ హ్యావ్ గివెన్ యూ 10 lakhs. అయితే నేను మీకు ఇచ్చాను, మీకు హ్యాపీనెస్ని ఇచ్చాను, యాజ్ ఎ గిఫ్ట్గానే ఇచ్చాను. అయితే మీకు దాంతో హ్యాపీనెస్ వచ్చింది, దాని యొక్క రివార్డ్ కూడా నాకు మీరు ఆ లైఫ్లో నాకు ఇవ్వకపోవచ్చు. నేను నా లైఫ్ చేంజ్ చేశాను, అంటే నా కాస్ట్యూమ్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ నాకు ఆ లైఫ్లో అయితే దాని యొక్క రివార్డ్ నాకు పీస్ఫుల్ స్లీప్, హ్యాపీ స్లీప్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి 10 lakhs నేను ఇచ్చాను, వాళ్ళు ఇవ్వట్లేదు, అంటే అప్పుగా ఇచ్చాను. వాళ్ళు ప్రాబ్లమాటిక్ చేస్తున్నారు, చాలా ట్రబుల్ చేస్తున్నారు, ఇవ్వట్లేదు. ఇప్పుడు చనిపోయారు. ఇప్పుడు నేను బ్రతికే ఉన్నాను, ఆ వ్యక్తి చనిపోయాడు. అంటే సిచ్యువేషన్స్ ఇట్లా ఆలోచిద్దాము. ఇప్పుడు హీ హాజ్ టేకన్ నెక్స్ట్ బర్త్. ఓకే, నెక్స్ట్ బర్త్ తీసుకున్నా కూడా ప్రీవియస్ బర్త్లో యాక్షన్స్ ఆ పీపుల్ అంతా ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తారు కదా, నాకు ఈయన 10 lakhs ఇవ్వలేదు. సో ఈ థాట్స్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ బర్త్ పైన కూడా ఆయనకు ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎన్నో రకాల రెస్ట్లెస్ కావచ్చు, ఎన్నో డిజార్డర్స్ కావచ్చు, స్లీప్ కావచ్చు, ఏదో రకంగా మన బాడీ పైన మన ప్రీవియస్ యొక్క కార్మిక్ అకౌంట్స్ ఎఫెక్ట్ చేస్తుంటుంది. సో ఎప్పటికెప్పుడు ఏం చేయాలా? క్లోజ్ చేసుకోవాలి అకౌంట్స్. ఎప్పటికెప్పుడు ఎవరితోని కానీ అన్నిటినీ క్లియర్ అనేది చేసుకోవాలి. అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఏదైనా సమస్య వచ్చిందంటే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు, ఏ జన్మలో ఏ పాపం నా కర్మ, అదే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు, ఇప్పుడు ఇలా నాకు అనుభవించాల్సి వస్తుంది. అంటే పాపము అనే డెఫినేషన్ అంటే ఏంటి? పెయిన్. ఎనీ పెయిన్ ఆర్ సఫరింగ్ విచ్ ఐఎమ్ గివింగ్ టు అ పర్సన్ ఈస్ ఎ పాపం. అదే హ్యాపీనెస్, జాయ్ ఐఎమ్ గివింగ్ విత్ నా కారణంగా ఒకరికి హ్యాపీనెస్ వస్తుంది అనుకోండి, అది నాకేమవుతుంది? పుణ్యం. అంతే. సో ఈ విధమైన చిన్న థింగ్స్ కూడా మన యొక్క ఫిజికల్ బాడీ హెల్త్ అన్నిటికీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీనికి వెనక ఒకటే కారణం కాదు, ఎన్నో ఇయర్స్ మనం చాలామందికి పెయిన్ ఇచ్చిన ఎన్నో ఇయర్స్ మళ్ళీ ఈ లైఫ్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. సో ఈ అవగాహన మనం తెలుసుకొని మంచిగా పాజిటివ్ థింకింగ్ని ఇన్కల్కేట్ చేస్తూ మంచి పాజిటివ్ మెడిటేషన్లో పాజిటివిటీని ఇస్తూ ఉండాలి. ఎక్కడెక్కడైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్ థాట్స్తోనే తీసేసాడు. ఆ ఎనర్జీని ఎవరెవరికి నా వల్ల ప్రాబ్లం కలిగింది అందరికీ పీస్ని ఇస్తున్నాను. అలా మీరు ఎప్పుడు థింక్ చేస్తూ పోతే మీరు ఈ యొక్క స్లీప్ డిజార్డర్స్ కావచ్చు, ఏ డిజార్డర్స్ కావచ్చు, మీరు ఓవర్కమ్ కావచ్చు ఆ వైబ్రేషన్స్ కారణంగా. అదే ఈ స్లీప్ డిజార్డర్స్కి కూడా స్ట్రెస్ చాలా ముఖ్య కారణం. కానీ చాలామంది స్ట్రెస్ని వీటన్నిటిని ఇలాంటి ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాటన్నిటిని దూరం చేసుకోవాలి అనుకుంటారు. కానీ అనుకోవడంలో బాగానే ఉంటుంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే చాలా ప్రాబ్లం ప్రతి ఒక్కరికి. అది అవగాహన లేకపోవచ్చు, మీరు అన్నట్టుగా అటెన్షన్ పే చేయలేకపోవడము. వీటన్నిటికీ అసలు ఒక మంచి సులువైన మార్గం ఏంటి?
వాళ్ళని వాళ్ళు సక్రమంగా బాగు చేసుకోవడానికి? అయితే ఈ విధంగా అందరికీ ఇవన్నిటి నుంచి బయటికి రావాలి. సో దానికి కావాల్సింది పవర్, ఎనర్జీ. పవర్ అనేది ఉన్నప్పుడు ఈజీగా అన్నిటి నుంచి బయటికి తీసుకురాగలుగుతారు. సో ఆ పవర్ వచ్చేదే మెడిటేషన్, థింకింగ్ ద్వారా. సో అందరు కూడా ఒక 5 minutes 10 minutes అందరితో మనం మాట్లాడతాం, అన్నీ చేస్తాం, కానీ స్వయంతో స్వయం మాట్లాడడం నేర్చుకో. సెల్ఫ్ టాకింగ్, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. ఎప్పుడైతే మనతో మనం మాట్లాడుకుంటామో అప్పుడు ఏమవుతుంది, మనని మనం పీస్ఫుల్గా చేసుకోగలుగుతాము. సో ఆ దృఢ సంకల్పాన్ని తీసుకొచ్చి వీటన్నిటి నుంచి కూడా మనం దూరము కావచ్చు అన్నమాట. సో ఈ విధంగా స్లీప్లో కలిగే మెకానిజం, ఇంకా మన యొక్క లైట్ నేచర్ కదా, అందుకే అంటారనమాట ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎవరికైతే వచ్చో వాళ్ళు మంచిగా నిద్రపోగలుగుతారంట. అంటే ఏ ఆర్ట్ ఆఫ్ లివింగ్? లివింగ్ అంటే LIVING కాదు, LEAVING అంటే వదులుకోవడం. ఎప్పుడైతే వదులుకోవడం అనే కళ వాళ్ళకు వచ్చో అలాంటి వాళ్ళకి మంచి నిద్ర పడుతుంది. ఈ కళ రాని వాళ్ళకి ఎప్పుడు కూడా స్లీప్ డిజార్డర్స్ వస్తుంటాయి. సో మీరు చెప్పినట్టు సమస్యలు అనేవి ఉంటాయి, కానీ వాటిని తేలిగ్గా తీసుకోవాలి. ఎక్కడికక్కడ వాటిని మీరు క్లోజ్ చేసుకుంటూ ఎక్కడికక్కడ వాటిని ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. సో లాంగ్ టైం సస్టైన్ చేయకుండా మైండ్లో. సో అప్పుడు ఈజీగా మనకి ఇంకా ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుందన్నమాట బాడీ పైన. ఇలా నిద్ర అనేది చాలా చాలా శరీరానికి అవసరం అన్నమాట. సో నిద్రతోనే ఎనర్జీ, మెమరీ, గ్రోత్, టిష్యూ రిపేర్ ఇవన్నీ కూడా నిద్రలో జరుగుతాయి. ఎంత రిలాక్సేషను అంత తక్కువ థాట్స్. ఎంత తక్కువ థాట్స్ అయితే అంత ఇంటెలిజెన్స్ కూడా IQ పెరిగినట్లు అనమాట కదా. ఎక్కువ థాట్స్ ఉన్న వాళ్ళకి IQ తగ్గుతుందని అంటారు అనమాట. చాలా ఆందోళన ఉంటారు, ఇంటెలిజెన్స్ కూడా పోతుంది, ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకి తెలియదు. అందుకే మీ ఇంటెలిజెన్స్ని మీరు పెంచుకోవాలి అంటే మీరు ఏం చేయాలి, తక్కువ ఆలోచించడం నేర్చుకోవాలి. ఇది కూడా ఒక ఆర్ట్ అనమాట. ఇది నేర్చుకున్నారని ఏదైనా నేర్చుకోవాలి జీవితంలో కదా. ఇది మనసుతో నేర్చుకోవడం. నేర్చుకున్నప్పుడు అన్నిటిపైన విజయం పొందగలరు. సెకండ్స్లో నిద్రపోతూ ఉంటాం, కానీ నిద్ర వెనుక ఇంత సైన్స్ ఉందని, ఇంత మీరు అన్నట్టుగా ఇన్ని రకాల ఒక కనెక్షన్స్ జరుగుతూ ఉంటాయని చాలా బాగా చెప్పారండి. సో అందరూ కూడా ఈ పాజిటివ్ థాట్స్ డెవలప్ చేసుకొని చక్కగా నిద్రపోయి మంచి ఏమంటారు ఒక ఎఫెక్టివ్ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఓం శాంతి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.